అందరికీ నమస్కారం అండి. వంగ ఏదైనా సరే, పెన్నాడి వంగ కానీ, మరొక వంగ కానీ, తెల్ల వంగ కానీ, పొడవాటి వంగ కానీ, పొట్టి వంగ కానీ, ఏదైనప్పటికీ మనం పాటింగ్ మిక్స్ చేసినప్పుడు సమపాళంలోకి పెరిగి వేసినట్టయితే మొక్క చక్కగా ఎదుగుతుంది. దానికి తగినట్టుగా సూర్యరశ్మి కావాలి, సమయానికి అనుకూల నీరు కూడా ఇవ్వాలి. అలా ఇచ్చిన మొక్కలు అన్నీ కూడా చక్కగా చక్కగా ఎదుగుతాయి. ఉదాహరణకి ఈ మొక్కను చూడండి, దీని ఆకును చూస్తే ఆరోగ్యంగా బాగుంది. అలాగే పూలు, మొగ్గలు ఎంత బాగున్నాయో ఒక్కసారి గమనించండి. సాయిల్ మిక్సింగ్తో పాటు వాటిలో మల్చింగ్ కూడా సక్రమంగా వేయాలి. అలా వేసినట్టయితే కింద నుంచి కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి పాట్లో. అదేవిధంగా ఎదుగుదల చూసినప్పుడు మనకు ఆకు చెప్తుంది ఆరోగ్యంగా ఉన్నాను అని. పూసిన పూలు చెప్తాయి మేము ఆరోగ్యంగానే ఉన్నామని. ఈ మొగ్గలను కానీ పూలను కానీ సస్యరక్షణ చేపడుతూ సమయానుకూలంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇటువంటి పూలు పూస్తాయి. ఈ పూలకు తగినట్లుగానే కాయలు కూడా కాస్తాయి. మరిన్ని వివరాలతో చక్కని వీడియో తీయబోతున్నాను. అప్పటి వరకు మీ అభిప్రాయాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాదు, ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక్కసారి ఈ 2 కుండీల్లో ఉన్నటువంటి వంగ మొక్కల్ని, ఆకులని, పూలని, కుండీ సైజుని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ముందు మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా రాయండి. అప్పటి వరకు జై హింద్.